brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఉద్యమ పార్టీగా పుట్టి తెలంగాణ సాధించి తర్వాత రాజకీయ పార్టీగా మారి 10 ఏళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా నడుస్తోన్న బీఆర్ఎస్ రేపటితో 25 ఏళ్లు పూర్తి చేసుకోబోతోంది. ఈ సందర్భంగా టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ తో ప్రత్యేకంగా ముచ్చటించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా ఎన్నో విషయాలపై ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానంపై తన మనసులో మాటల్ని పంచుకున్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేపు జరగబోయే సభకు లక్షలాదిగా ప్రజలు తరలి వస్తారన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అటు బీజేపీ పైన విమర్శలు ఎక్కుపెట్టారు కేటీఆర్. ఈ రాష్ట్ర ప్రభుత్వం 16 నెలల కాలంలో చేసిన ఒక్క అభివృద్ధి పని లేదన్నారు. కొత్తగా ఒక నిర్మాణం ఏదైనా జరిగిందా? ఒక ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం జరిగిందా? మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా బాస్ వాలా? బాస్ వాలా, బీ ద బాస్. ఒక ప్రాజెక్టులో ఒక కాలువ కట్టారా? కొత్తగా ఏదైనా ఒక ప్రాజెక్ట్ టేకప్ చేశారా? నేనేమంటున్నా అంటే 16 నెలలు దుమ్మెత్తిపోయడం, ఆడిపోసుకోవడం, ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టు తెల్లారి లేస్తే కేసీఆర్ గారి మీద దుమ్ము వేయడం తప్ప, ఏడవడం తప్ప సాధించింది ఏముందండి 16-17 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం? మీరు నాకు చెప్పండి. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి అప్పులపై అసలు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదంటూ కామెంట్ చేశారు. అసెంబ్లీ బయటో మాట లోనో మాట మాట్లాడతారన్నారు. రజనీ గారు, ఈ ముఖ్యమంత్రిలో ఒక అపరిచితుడు ఉన్నాడండి. అపరిచితుడు ఎందుకంటున్నా అంటే బయటనేమో రాము, లోపలికి వస్తే రెమో. బయటనేమో నాకు అప్పు పుట్టట్లేదు అంటాడు, నాకు అప్పే పుట్టట్లేదు, నన్ను ఎవడు నమ్మట్లేదు, మన రాష్ట్రం దివాలా తీసింది అంటాడు. లోపలికి వచ్చే అసెంబ్లీలోనేమో 1,58,000 కోట్లు అప్పు చేశాను అని చెప్తున్నాడు గర్వంగా. కాళేశ్వరం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయని కాళేశ్వరం ఎన్డీఏసీ ఇచ్చింది ఎన్డీఏ తయారు చేసిన రిపోర్టే అన్నారు. 4 నెలల పాటు ఆపి ఇప్పుడే రిపోర్ట్ ఎందుకు బయటపెట్టారని ప్రశ్నించారు. ఎన్డీఏ రిపోర్టు, అది కూడా బీజేపీ పార్టీ ఆఫీస్లో వండిన వంటకం. ఆ రిపోర్టు మీరు రజనీ గారు మీరు తెలుసుకోండి. డిసెంబర్ 2024లో ప్రభుత్వానికి ఇచ్చారు. ఈరోజు ఏప్రిల్ 2025. 4 నెలలు ఎందుకు దాచిపెట్టింది ప్రభుత్వం? ఎందుకు ఈ టైంలో విడుదల చేయాల్సి వచ్చింది? ఆనాడు అక్టోబర్ 2023లో ఒక సంఘటన జరిగితే ఏప్రిల్ 2025లో ఇవాళ మనం మాట్లాడుతున్నాం. కానీ ఇంతవరకు ఎన్డీఎస్ఏ నిపుణులు అందులో దిగను కూడా దిగలేదు. అక్కడికి వచ్చి కనీసం విచారణ కూడా సరిగ్గా చేయలేదు. చేయకుండా ఏది పడితే అది మాట్లాడి పొలిటికలీ మోటివేటెడ్ రిపోర్ట్ ఇస్తే దానికి కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలా? రాష్ట్ర పోలీసులు కాంగ్రెస్ కు అనుకూలంగా పనిచేస్తున్నారన్న కేటీఆర్ తమ ప్రభుత్వం వచ్చాక అందరి లెక్కలు తెలుస్తామన్నారు. వాళ్ళ పేర్లు రాసి పెట్టుకోండి. మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని లెక్కలు 1000% అన్ని లెక్కలు తెలుస్తాం. ఎందుకంటే ఒక ప్రైవేట్ సైన్యం లాగా పనిచేస్తూ ఉన్నారు. అదే ఒక సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి గారి పాలన విమర్శిస్తే కేసులు పెట్టే పోలీసు వాళ్ళు హరీష్ రావు మీద పెట్రోల్ బస్ తగలబెడతామంటే ఎట్లా కేసు పెట్టరండి? అది కూడా సిద్దిపేటకు పోయి ఒక ఎమ్మెల్యే మీద. ఏం మజాకు ఇది? అందుకే అంటున్నా, ఎవరెవరైతే ఈ అతివేషాలు వేస్తున్నారో ముమ్మాటికి వాళ్ళ లెక్కలు తెలుస్తాం. 25 ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాలు కేసీఆర్ చుట్టూనే తిరిగాయని, తమ పార్టీకి వారసులు ప్రజల్లోంచే పుట్టుకొస్తారని చెప్పారు కేటీఆర్. ప్రజాస్వామ్యంలో మెజారిటీ, ప్రజామోదము, పార్టీ ఆమోదం ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు నేను 5 ఎన్నికలు గెలిచాను. నేను కూడా వరుసగా ఎంట్రీ నాది కేసీఆర్ గారి కొడుకుగానే కావచ్చు. 5 ఎన్నికలు గెలిచాను ఇప్పుడు శాసనసభ నియోజకవర్గానికి. అట్లాగే రేపటి రోజున వీళ్ళో వాళ్ళో కేవలం రక్త సంబంధికులో వారసులు కావాలని ఏం లేదు. ఎవరైనా కావచ్చు, కాలం నిర్ణయిస్తుంది. రేపటి సభ కోసం ఇప్పటికే వేలాది మంది ఎడ్ల బండ్లపై వరంగల్ వైపు ప్రయాణిస్తున్నారు. లక్షలాదిగా జన సమీకరణ చేయాలని ఏర్పాట్లలో నిమగ్నమైంది బీఆర్ఎస్.